నమస్కారం అండి, ప్యారడీ గురుస్వామి గారు. ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. ఈ ప్యారడీ గురించి నేను అడగాలనుకుంటున్నాను. ఏదైనా ఒక ప్యారడీ వినిపిస్తారా? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, అబ్బబ్బో భలేగుంటది. ఆ పాటకు నేను అప్పుడు ప్యారడీ రాశాను. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది, అబ్బబ్బో అదిరిపోతది. గల్లి గల్లి తిరిగిపోతే ఎలాగుంటది, మీటర్ పెరిగిపోతది. రైటో అంటూ ఆటో ఎక్కితే ఎలాగుంటది, బడ్జెట్ బస్ స్టాండ్ అవుతుంది. ఒక అమ్మాయి పెళ్ళయింది కొత్తగా. టైం మధ్యాహ్నం 1:30 అయింది. వాకిట్లో కూర్చొని ఒక ప్యారడీ పాడుతుందంట. శ్రీవారొస్తారొస్తారే వంట చేసి పెడతారే. అప్పుడు ఆయన అక్కడి నుంచి పాడుకుంటూ బయలుదేరాడంట. 1 గంట కొట్టగానే ఓరి నాయనో ఇంటికెళ్ళి వంట చేసి వడ్డించాలి రో. చారేస్తానేస్తానే సాంబారేస్తానేస్తానే. స్టాండప్ కామెడీని కూడా వినిపించరా? ఇద్దరు భార్యాభర్తలు బస్ స్టాప్ లో నిలబడ్డారట. ఆ పక్కనే ఒక వేయింగ్ మిషన్ ఉంది. వాళ్ళ ఆవిడ ఉందంట, ఏమండి ఇక్కడ వేయింగ్ మిషన్ ఉంది, వెయిట్ చూసుకోనా? చూసుకో అన్నాడు ఆయన. అనగానే ఆవిడ వెళ్ళి వెయిట్ చూసుకుందండి. ఏమండి ఆశ్చర్యంగా ఉందండి, నేను 2 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయానండి. ఏంటి 2 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయావా? అదేం కాదులే, నువ్వు మేకప్ లో ఉండవు, వాళ్ళ మేకప్ లేకుండా ఉన్నావు, అది డిఫరెన్స్. ఆ తర్వాత ఇతను వెళ్ళి వెయిట్ చూసుకున్నాడట. వెయిట్ చూసుకొని, అరే ఆశ్చర్యంగా ఉంది, నేను 3 రోజులు 6 కిలోలు తగ్గిపోయాను, మన 80 ఉన్నానా, ఇవాళ 74 ఉన్నాను అనగానే ఆవిడ వేసింది ఒక సెటైర్. అదేం కాదులేండి, మొన్న మీరు స్నానం చేయలేదు, ఇవాళ స్నానం చేశారు, అది డిఫరెన్స్. తర్వాత వీళ్ళు సీనియర్స్ అయిన తర్వాత పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య చూడండి సంభాషణ. ఆ ముసలావిడ కిటికీలోని చూసి ఒక మాట అందంట, ఏమండోయ్ ఓసారి ఇలా వస్తారా, ఆ కుర్రాడు ఎవరో చాలా సేపటి నుంచి నన్నే చూస్తున్నాడండి, ఈ వయసులో ఎవడే నిన్ను చూసేది అనుకుంటే కిటికీలో నుంచి బయటకు చూసేట. ఓ వాడా, వాడు పనికిరాని పాత సామాన్లు చిత్తు కాగితాలు ఎరుకునేవాడే, వాడి దృష్టి ఎప్పుడు పనికిరాని వాటి మీదే ఉంటుంది, కానీ నువ్వు లోపలికి వచ్చాయి. నమస్కారం అండి, ప్యారడీ గురుస్వామి గారు. ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, బిందాస్ ఆల్వేస్. రాతికి ఎలా ఉంది, కనపడుతుందా మీకు? సూపర్. మా అమెరికాలో ప్రవాస భారతీయులందరినీ కూడాను మీ టాలెంట్ తోటి మమ్మల్ని ముంచెత్తిచ్చారు. మీ టాలెంట్ తోటి మళ్ళీ మేము ఇక్కడికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చాం, 7 సంవత్సరాలు దాటి. వినాలనిపిస్తుంది. మరి అది మరి అదే అక్కడి నుంచేమో ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశారు, ఇప్పుడు వచ్చి ముఖాముఖిగా మన సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి మీకు మీరే సాటి కదా. అయితే ప్యారడీ గురుస్వామి గారు అనేది మీకు ఉన్నటువంటి పేరు. ప్యారడీ అనేది అసలు ఎలా వచ్చిందండి? అంటే నేను ప్యారడీ పాటలు పాడతాను కాబట్టి నన్ను ప్యారడీ గురుస్వామి అంటారనమాట. ప్యారడీ అంటే ఒక వ్యంగ్య సాహిత్యాన్ని వ్యంగ్యంగా సెటైరికల్గా పాడటమే ప్యారడీ. అలా నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇలా ప్యారడీలు పాడుతున్నాను కాబట్టి నాకు ప్యారడీ గురుస్వామి అనే పేరు వచ్చింది. అంటే ఈ ప్యారడీ అనేది నేను ఎక్కడో విన్నాను, ఒక మహానుభావులు మన జొన్నవిత్తుల గారి దగ్గర కూడా విన్నాను. వారితో మీకు ఏదైనా అనుబంధం ఉందా? ఉందండి. చెప్పండి. జొన్నవిత్తుల గారు కూడా ఆయన సినిమాల్లో ప్యారడీలు రాస్తారు, కానీ నేనేంటంటే నేను సినిమా పాటలకు ప్యారడీలు రాస్తూ ఒక స్టేజ్ షోలు ఇస్తూ గంటల తరబడి ప్యారడీతో నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. అయితే జొన్నవిత్తుల గారితో నా అనుబంధం ఏంటంటే, ఆయన సోంబేరి సినిమా తీసినప్పుడు నన్ను పిలిపించి, ఆలి గారితో సినిమా తీసినప్పుడు నన్ను పిలిపించి ఒక పాత్ర కూడా ఇచ్చారు. తర్వాత ఆయనతో కలిసి నేను కువైట్లో ఒక ప్రోగ్రాం చేశాను. అలాగే ఆయనతో కలిసి ఆహా ఇహి ఓహో అనే ఒక ప్రోగ్రాంలో కూడా నేను ఫస్ట్ గెస్ట్గా ఉన్నాను. తర్వాత అక్కడ సింగర్స్ పాడిన చాలా పాటల్ని నేను రాసి ఇవ్వటం జరిగింది. జొన్నవిత్తుల గారి గురించి ఇంకా మీ యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకునే ముందుగా ఇంకా కొంచెం మీ ప్యారడీ గురించి నేను అడగాలనుకుంటున్నాను. ఏదైనా ఒక ప్యారడీ వినిపిస్తారా? నేను ఏదో పాడటం కాకుండా మీకు ఇష్టమైన పాట అడగండి, నేను దాన్ని రివర్స్ చేస్తాను. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. నేను కొంచెం శృతి పెంచుకుంటాను. మధురమే సుధాగానం, ఇది ముందుకు. మెరధుమా దసూనంగా దేకిన మారుమాణం లోది మానహము తంగి లేది మేలితో తంగీసం మెరధుమా దసూగంరా. వావ్. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఊహించే తరమే కాదు, అసలు ఇలా రివర్స్లో పాడడం అనేది ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తదనం గురించి ఆలోచిస్తుంటానండి.
పాటలు అందరు ముందుకు పాడతారు, మనది ఒక వెరైటీ ఉండాలి కాబట్టి రివర్స్లో పాడితే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. ఇట్లా నాకు రివర్స్లో పాడడం అలవాటు అయిపోయింది. ఇంకా ఇంకా కాస్త ముందుకెళ్ళి ఒక ఉమ్, ప్రశ్న అడగాలని ఉంది. అడగండి అడగమంటారా? అడగండి. ఎవ్వరు ఊహించనిది, ఉమ్, సరికొత్తగా ఎవ్వరు పాడలేంది, ఉమ్. ఇప్పటి వరకు ఎవరు పాడలేంది మీరు పాడితే వినాలని ఉంది. రివర్స్లోనా? ఉమ్. ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో ఈ పాట చాలా క్లిష్టమైన పాట. దీన్ని మీకు ముందుకు పాడి వినిపిస్తాను, తర్వాత దాన్ని రివర్స్లో పాడతాను. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా, ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓ శిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెళ్తవంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడ అనేక శృతుల్ని ఇతరులు ఎరుగదు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. అల్టిమేట్ అండి. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఊపిరి బిగబెట్టి ఒక పాట పాడారు. మళ్ళీ ఇక్కడ నా కళ్ళ ముందు సుమన్ టీవీ తరపున వినేటటువంటి అదృష్టం, ప్రేక్షకులు కూడాను చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అసలు ఈ పాట ముందుకు పాడడమే చాలా కష్టం, చాలా కష్టమైన పాట అండి. ఈ పాటని మీరు రివర్స్ లో పాడితే వినాలని ఉంది. ಏರಿದನರೆದು ಏಟು ಎದುಲ್ತುವೆ ನಗಡಿಯ ಮಿಯನಿಚತೋ ಗೈರು ಪಾಸ್ತು ಹಿವ ಪ್ರಾಣವು ತೂಪು ಮೀಸ್ತೂಚು ನಾವು ನಕತಿವೇ ನದೆಯೇ నేకెరివుటు చూవే స్తూపిని కానావు నిలదకవో నేలసినాయై లొట్టి త్రూగెరిక నేలకనాయై మియడా తేటదవు ఉనుటొరవం ఏ తెగిడినను నారైవయే గెల్లా ఈ కాదడక ఓష్ణై ప్రాటవు నాటునను దోయే కవలైదువను నిద్దపరచ నిలకానగుడుతనావు నాట వెండి బత వెన్నురిటవందు నోగదు నోగ చేయుందరువయ నీ కొయం కులం ఆజాడ పరిసక నేగలి తుస్రులురుత ఎరుగరు నా నిరిపివు గళ్ళున్నయి నతటి నవ్వెన పిడిన తయో చదిరివయ నాదయను ఎల ముసలకు నగిడిగా సగు సగుల గురుప మగు మగు విరివలే. హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. మీకు మీరే మాకు మేమే. గురుస్వామి గారు, నిజంగా నాకు ఒక ప్రశ్న కాదు సందేహం వచ్చింది. ఇంత కష్టమైన పాట పాడారంటే చాలా వర్కౌట్ అయి ఉండాలి, ముందు వర్కౌట్ చేసి ఉండాలి మీరు. ఏమైనా ఆ పాటను మొత్తం రాసుకుని ఓ గదిలో కూర్చుని ఈ మలయాళ మాంత్రికురాలాగా మీరు ఏమైనా వెనక నుంచి వెనక్కి అక్షరాలన్నీ కష్టపడి ఇలా ఏమైనా చేశారా? నా ఈ సందేహాన్ని రాసుకొని ప్రాక్టీస్ చేశారా? రాసుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నాకు ముందుకు వస్తే వెనక్కి వచ్చినట్లే. నేను దానికోసం ఎప్పుడు కష్టపడ్డానంటే ముందుకు నేర్చుకోవడానికే కష్టపడ్డా. ముందుకు నేర్చుకున్నాను అనుకోండి, ఇంకా అది వెనక్కి వచ్చేసినట్లే. ఇక్కడ మీరు క్రెడిట్ అనుకుంటారేమో, కానీ నేను చెప్పకుండా ఉండలేను. చెప్పండి. మిమ్మల్ని పొగుడుతున్నానని ప్రేక్షకులు అనుకున్నా సరే, ఏమైనా సరే, మీరు గత జన్మలో తిక్కను అన్నమయ్యో అయి ఉంటారు. అంటే నాకైతే ఇది రాదు. మ్యూజిక్ పాడే వాళ్ళు సింగర్స్ అందరికి కూడాను మరి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే మరి ఎంతవరకు సాధ్యం అవుతుందో వాళ్ళకి నాకు తెలియదు, కానీ నాకు మీ పట్ల అనిపించింది నేను చెప్తాను. అంటే తిక్కనో కాదో తెలియదు కానీ మొత్తం తిక్క మాత్రం ఉంది, అందుకే రివర్స్ చేయగలుగుతున్నా. అట్లా కాదులేండి, మీకు మీరే సాటి. అయితే ఇంకొకటి ప్యారడీస్. గురుస్వామి గారు ముందు ప్యారడీ చూశాను. ప్యారడీ గురుస్వామి అనే పేరు ముందు ప్యారడీ ఎలా వచ్చింది? ప్యారడీలు మీ ఇంటి పేరా, లేకపోతే మీకు ముందే వెన్నతో పుట్టినటువంటి ఇది ఏదైనా ఉందా? ఎలా రాస్తున్నారు? అంటే నేను యాక్చువల్గా ఈ ప్యారడీ నేను ఎక్కడ నేర్చుకోలేదండి. అసలు దాన్ని ప్యారడీ అంటారని తెలియక ముందు నుంచే నేను ప్యారడీలు చేస్తున్నాను. అంటే నాకు ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద పాట రాయాలనిపించింది అనుకోండి, నేను అప్పుడు కూర్చొని రాసుకునేవాడిని.
అంటే ఒక సమస్య ఎదురైంది, మనకు నిజ జీవితంలో ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు దాని మీదనే నేను ఒక పాట వ్యంగ్యంగా రాసుకొని అది మళ్ళీ స్టేజ్ మీద పాడి అలా వినిపించేవాడిని అనమాట. అట్లా నాకు ప్యారడీలు రాయటం అలవాటైపోయింది. అంటే దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఓ, నేను అలా ప్యారడీలు రాస్తూ ఉన్నాను, పాడుతూ ఉన్నాను. నేను అలా నేను పాడే ప్యారడీలను బట్టి జనాలు నాకు ప్యారడీ గురుస్వామి అన్న టైటిల్ ఆల్రెడీ ఈ వచ్చింది. ప్యారడీ ముందు పుట్టిందా, రివర్స్ గేర్ గురుస్వామి ముందు పుట్టారా? ప్యారడీ ముందు పుట్టింది. ప్యారడీ పుట్టిన తర్వాత రివర్స్ ప్యారడీ గేర్ పుట్టిన పుట్టింది. తర్వాత నేను మా టీవీలో రివర్స్ గేర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పటి నుంచి నాకు రివర్స్ గేర్ గురుస్వామిగా పేరు వచ్చింది. సరే, ఈ ప్యారడీ రాయడానికి ఏదైనా సాహిత్య పరిజ్ఞానం అవసరం అంటారా? అంటే పెద్ద కవి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒక తెలుగు భాష మీద మనం ఏ భాషలో అయితే ప్యారడీలు రాస్తున్నామో ఆ భాషను చక్కగా మాట్లాడగలిగి ఆ భాష మీద కొంత పట్టుంటే చాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక కవిత్వం రాయాలంటే ఆయనకు సాహిత్యం గొప్పగా ఛందస్సు సాహిత్యం ఇవన్నీ అవసరం ఉంటుంది. కానీ ప్యారడీ రాయాలంటే ఆ థాట్ రావాలి, అది ఒక ఆలోచన. ప్యారడీ అన్నది ఒక ఆలోచన. ఇప్పుడు నేను పాడే ప్యారడీలు అన్నింటిలో కూడా మామూలు పదాలే ఉంటాయి, సాహిత్య సంబంధమైన సంస్కృత పదాలు ఏముండవు, మామూలు పదాలే. ఆ మామూలు పదాలతోటి నాలో ఉన్న ఆలోచనలు బయట పెడతాను, అదే ప్యారడీ అవుతుంది. వావ్! ఇవి వింటూ ఉంటే నేను కూడా ఎక్కడో నాకు ప్యారడీలు రాసేసేద్దాం, ఇంటికి వెళ్ళంగానే కూర్చుని ప్యారడీలు రాసేద్దాం అనుకుంటున్నాను. మరి ట్యూషన్ ఏమైనా పెడతారా? ట్యూషన్ ఏం లేదు, మీకు ఇక్కడే నేర్పించేస్తా, నేర్చుకోండి. ఓకే, అయితే నాకు ప్యారడీ వినిపించండి. జనరల్గా ఒకటి వినిపించండి. ప్యారడీలు ఎలా ఉంటాయంటే కొన్ని మేము కామెడీ కోసం రాసుకుంటాం, కొన్ని ఏంటంటే ఏదన్నా సందేశం ఇవ్వడానికి రాస్తాం. అలా 2 రకాలుగా ప్యారడీలు రాస్తూ ఉంటాను అనమాట. కొన్ని నవ్వు వస్తుంది, అలాగే దాంట్లో సందేశం కూడా ఉంటుంది అనమాట. అట్లా కొన్ని ప్యారడీలు ఉన్నాయి నా దగ్గర, మీకు ఒకటి వినిపిస్తాను. ఇప్పుడు నేను ఈ హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో ఈ ఆటో వాళ్ళతోటి, బస్సులతోటి, ఈ ట్రైన్ తోటి ఈ పడ్డ ఇబ్బందులన్నీ కూడా అప్పట్లో నేను ప్యారడీలుగా రాసుకున్నాను. అలాగే ఎక్కడికన్నా వెళ్తే లంచం అడిగారు అనుకోండి, వాళ్ళ మీద ఒక ప్యారడీ. అంటే మీకు ఏమైనా కక్ష ఉందేమో, లంచం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళ మీద రాద్దామని. అది సామాజిక బాధ్యత అది. ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో ఉంది అనుకోండి, ఆటో వాళ్ళు అప్పుడు మీటర్ మీద వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అసలు రావట్లేదు అనుకోండి. అప్పట్లో ఏంటంటే మీటర్ మీదనే ఆటో, అయితే మీటర్ మీద రావట్లేదు రానంటాడు, ఏవో తలనొప్పులు పెడుతుంటాడు. అప్పుడు నేనేం రాశానంటే, మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బో భలేగుంటది, ఆ పాటకు నేను అప్పుడు ప్యారడీ రాశారు. వినిపించండి. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బో అదిరిపోతది, గల్లి గల్లి తిరిగిపోతే ఎలాగుంటది మీటరు పెరిగిపోతది, హైదరాబాదు రూటు ఎన్ని బస్సులు ఉన్నా లోటు, నడిచి వెళితే లేటు అదో పనికి రాని ఫీటు, రైటో అంటూ ఆటో ఎక్కితే ఎలాగుంటది బడ్జెట్ బస్టాండ్ అవుతుంది, ఎలాగుంటది కొంప కొలేరవుతుంది, హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బో అదిరిపోతది, గల్లి గల్లి తిరిగిపోతే ఎలాగుంటది మీటరు పెరిగిపోతది. ఇక్కడ ప్రేమలో మునిగి తేలిన వాళ్ళ కోసం రాసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఆ కష్టాలు అవన్నీ కూడా బయటకు కనపడుతున్నాయి. మీటర్ ఛార్జీలు ఏదో పూర్వానుభవాలు కూడా మాకు వెలికి అట్లా వస్తున్నాయి. సరే, వస్తున్నాయండి, లాగుతాం మేము. సరే, ఇంకోటి కూడా అంటే మీరు టెలిఫోన్ మీద కూడా కుక్క మీద చాలా ఊహించలేను. అంటే మన బ్లూ క్రాస్ అమలా గారు మా యానిమల్స్ కోసం నిజంగా చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఆర్జీవి గారు కూడాను బాగా స్పందించారు ఆయన పాపం. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ స్పందన విన్న తర్వాత కుక్కల మీద మీరేమైనా రాశారా? చాలా రాశాను నేను కుక్కల గురించి. అంటే మీకు ఒక పాట వినిపిస్తుంది. కుక్కలు 2 రకాలండి, ఒకటి వీధి కుక్కలు, 2 పెంపుడు కుక్కలు. అయితే పెంపుడు కుక్కలు హ్యాపీగానే ఉన్నాయి, కానీ వీధి కుక్కల గురించి రాస్తే ఎలా ఉంటుంది? ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ఈ పాటకు ప్యారడీ అనమాట. వీధి కుక్క బ్రతుకులో ఎంత విషాదం, సీమ కుక్కకెందుకో రాణివాసం, వీధి కుక్క బ్రతుకులో ఎంత విషాదం, ఏ కుక్క కరిచిన మందు ఒక్కటే, ఏ కుక్క కరిచిన మందు ఒక్కటే, బొడ్డు చుట్టూ సూదులు పొడి పిల్చుటే, వీధి కుక్క బ్రతుకులో ఎంత విషాదం.
భౌ భౌమని మురిగితే వీధి కుక్కలు నడ్డి విరగబాదేరు బాటసారులు. హా హా హా. నమో నమః. ఇంత అద్భుతమైనటువంటి ఈ parodies లోనే ఇంకొక చిన్న సెగ్మెంట్ అడగనా? అడగండి. ఓకే. నాకు ఒక ఇందాకైతే మీరు విషాదంలో అడిగారు, అన్ని పాడేశారు. ఒక కామెడీ వర్షన్లో నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. మరి కామెడీ మీద కూడా ఏమైనా మీరు ప్రయోగం చేశారా? అంటే నేను ఈ పాటల్లోనే ఇప్పుడు మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పాడినా కూడా అండర్ కరెంట్ కొంత కామెడీ ఉంటుంది, కొంత సెటైర్ ఉంటుంది. అట్లాగే కొన్ని ప్యారడీలు సరదాగా సెటైర్ కోసం, సరదాగా నవ్వుకోవడానికి కూడా ఎంటర్టైన్మెంట్ కోసం రాసుకున్నవి ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి చిన్న పల్లవి వినిపిస్తాను. ఒక కొందరు అమ్మాయిలు ఉంటారండి, పెళ్లి కాకముందు మామూలు సినిమా పాటలు పాడుతుంటారు, పెళ్ళి అవ్వగానే పాట మార్చేసి ప్యారడీ పాడుతుంటారు. ఏంటి మా మీదకే వస్తున్నారు యుద్ధానికి? అమ్మాయిలు ఉంటారండి, ఎలా ఉంటారో చూడండి, చెప్తాను. పాడండి. పెళ్లి కాకముందు పాడుతుందట. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలని తెచ్చుకుంటాదోరా అని పాడుతుందట. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది కదా. పాడుతుంటే అబ్బాయి మురిసిపోయాడు, అరే ఇంతకంటే మంచి భార్య నాకు ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసాట. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే మరుసటి రోజే పాట మార్చేసి ప్యారడీ పాడడం మొదలు పెట్టిందట. ఓహో, ఏం పాడుతుంది చూడండి. తాళి కట్టేసిన పిల్లగాడా నీకు పెళ్ళమంటే ఏంటో చూపెడతానురా, 3 ముళ్ళేసిన తుంటరోడా నీకు నరకం అంటే ఏంటో తెలియజేస్తానురా అనగానే అబ్బాయి కూడా ఒప్పేసుకున్నట్ట. నేను చేసింది పొరపాటని, తప్పు తెలిసింది గ్రహపాటని, ఉచ్చు బిగిసింది నా గొంతుకి, తిక్క కుదిరింది నా జన్మకి, తాళి కట్టేసిన పిల్లగాడా నీకు పెళ్ళమంటే ఏంటో చూపెడతానురా. మీరు మా మీద కక్షని, మీ లోపల ఉన్నటువంటి దానంతా కూడా బయటికి లాగి పెట్టి ఇక్కడ బాగా చూపించారని అర్థం. బాగా చూపించారా? మరి నవ్వరేం మీరు? నేను నవ్వను, ఇక్కడ నవ్వను. అంటే మీరు మాకు ఏదోగా అంటే అలాంటి వాళ్ళు లేరంటారా? లేరండి. మరి పెళ్ళైన తర్వాతే కదా నరకం చూపించేది. నేను నవ్వనండి ఇక్కడ, మీరు ఏమైనా అనుకోండి. అయితే నేను ఇంకో కోరిక అడుగుతాను. అడగండి. మీరు మరి మగవాళ్ళ మీద ఏమి రాయలేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ప్యారడీలు పాడుతున్నారట. ఒక అమ్మాయి పెళ్ళయింది కొత్తగా, టైం మధ్యాహ్నం 1:30 అయింది. వాకిట్లో కూర్చొని ఒక ప్యారడీ పాడుతుందంట. ఏం పాడుతుందంటే, సారొస్తారొస్తారే మావారొస్తారొస్తారే, శ్రీవారొస్తారొస్తారే వంట చేసి పెడతారే అని ఎదురు చూస్తుందంట, వచ్చి వంట చేసి పెడతాడని. అప్పుడు ఆయన అక్కడి నుంచి పాడుకుంటూ బయలుదేరాడంట. 1 గంట కొట్టగానే ఓరి నాయనో, ఇంటికెళ్ళి వంట చేసి వడ్డించాలిరో, చారేస్తానేస్తానే సాంబారేస్తానేస్తానే, అంట్లు దోమి పెట్టమంటే అగచాట్లురో, బట్టలన్నీ ఉతకమంటే ఎట్టాగరో అనగానే ఈవిడందంట, వెంటబడి లవ్వు చేసినవు గదా, వంట చేసి పెట్టకుంటే తప్పు గదా, చాలు చాలు సోదా కిచెన్లోకి పద, ఆకలైతే ఉందిరా, సారొచ్చారొచ్చారే మావారొచ్చారొచ్చారే, శ్రీవారొచ్చారొచ్చారే వంట చేసి పెడతారే. అంటే మరి అంతేనండి, ఇద్దరు ఆలు మగలు కలిసి చేసుకుంటేనే కదండి. మరి అందుకే కదా నేను పాట పాడింది. మేడ్స్ కూడా ఉండరు అమెరికాలో. మరి అబ్బాయి ఎట్లా నాకు అండి? తెలుసు బాగా. నేను అడిగాను, బాబు నువ్వు వంట చేసి పెడతావని ఆవిడకి ఎలా తెలుసు అంటే, మరి ఏం లేదు సార్, నీవంటే నాకు ఇష్టం, నీవంటే నాకు ఇష్టం అంటే నేనంటే ఆవిడకి ఇష్టం అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నా వంటే ఆవిడకి ఇష్టం అని అన్నాడు. నేను ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అక్కడ మా వారు పిల్లలకి ఏదో ఒకటి వంట చేస్తేనే కదా, అందుకే సారొచ్చారొచ్చారు వంటలు బాగా చేశారు అని బుట్టలో పెట్టకపోతే ఎట్లా మరి? మరి అందుకే ఈ పాటలను నేర్చుకొని మీ వారి ముందు పాడండి. తప్పకుండా. ట్యూషన్ ఫీజు ఉందో చెప్పండి, వచ్చేస్తాం మీ ఇంటికి. సరే, నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దామా? తప్పకుండా. స్లో పాటని స్పీడ్ గా పాడడానికి మాకు
వినిపించాలి. ఉమ్, ఓకే, తప్పకుండా. ఇప్పుడు స్పీడ్ పాటను స్లోగా పాడాం. ఉమ్, ఇప్పుడు ఒక స్లో పాటను తీసుకొచ్చి స్పీడ్గా పాడాలి, ఉమ్, అంతేనా? ఉమ్. ఓకే, ఒక స్లో పాట వినిపిస్తాను మీకు. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నాకు నువ్వు నీకు నేను చెప్పుకున్న కథల రాత్రి, ప్రేయసి రావే ఊర్వశి రావే. ఇది మన slow. నాగార్జున గారిని చూపించారు మజ్నులో. ఉమ్, ఓకే, దీన్ని తీసుకెళ్ళి కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, సెలవు 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 కనుగొను కొత్త దీవి నీవు. ఇలాంటి పాటలు మా పాడతారు. అమెరికాకే వేస్తున్నారు లంగరు. ఆ, ఉమ్, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నువ్వు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి, ఊర్వశి రావే 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 ప్రేయసి రావే. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నువ్వు నాకు నేను నీకు చెప్పుకున్న కదల రాత్రి, ఊర్వశి రావే. వామ్మో. మీరేమో అనుకున్నాను కానీ నేను స్లో పాటని స్పీడ్గా, స్పీడ్ పాటని స్లోగా అంటే మాకు నాగార్జున గారిని చూపించి మాకు అద్భుతంగా చూపించారు. సూపర్. మరి ఇంకా నెక్స్ట్ వెళ్తే మనకి స్టాండప్ కామెడీలో మీకు మీరే మరి సాటి, మరి స్టాండప్ కామెడీని కూడా వినిపించరా? ఇద్దరు భార్యాభర్తల గురించి చెప్తాం. ఇద్దరు భార్యాభర్తలు బస్ స్టాప్లో నిలబడ్డారట. బస్ స్టాప్లో నిలబడితే ఆ పక్కనే ఒక వేయింగ్ మిషన్ ఉంది. వేయింగ్ మిషన్ ఉంటే వాళ్ళ ఆవిడ ఉందంట, ఏమండి ఇక్కడ వేయింగ్ మిషన్ ఉంది, వెయిట్ చూసుకోనా? చూసుకో అన్నాడు ఆయన. అనగానే ఆవిడ వెళ్ళి వెయిట్ చూసుకుందండి. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇదంతా ఉంటుంది. తినటం వల్ల లావు ఎక్కిపోతుంటారు. ఆ తర్వాత ప్రతిరోజు వెయిట్ చూసుకుంటుంటారు, ఒక 1/2 కిలో తగ్గానా లేదా అని. అయితే ఆవిడ వెళ్ళి వెయిట్ చూసుకుందనమాట. వెయిట్ చూసుకోగానండి, ఏమండి ఆశ్చర్యంగా ఉందండి, నేను 2 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయానండి. మంచిదేగా. ఏంటి 2 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయావా? అవునండి, మొన్న 70 ఉన్నానా, ఇవాళ నుండి 66 కిలోలే ఉన్నాను. అనగానే మనోడు ఒక సెటైర్ వేసాట, ఏంటి 2 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయావా? అదేం కాదులే, నువ్వు మేకప్లో ఉండవు, వాళ్ళ మేకప్ లేకుండా ఉన్నావు, అది డిఫరెన్స్ అన్నాడు. ఆ తర్వాత ఇతను వెళ్ళి వెయిట్ చూసుకున్నాడట. వెయిట్ చూసుకొని, అరే ఆశ్చర్యంగా ఉంది, నేను 3 రోజులు 6 కిలోలు తగ్గిపోయాను, మన 80 ఉన్నానా, ఇవాళ 74 ఉన్నాను. అనగానే ఆవిడ వేసింది ఒక సెటైర్, అదేం కాదులేండి, మొన్న మీరు స్నానం చేయలేదు, ఇవాళ స్నానం చేశారు, అది డిఫరెన్స్. తర్వాత వీళ్ళు సీనియర్స్ అయిన తర్వాత పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య చూడండి సంభాషణ. ఆ ముసలావిడ కిటికీలో చూసి ఒక మాట అందంట, ఏమండోయ్ ఓసారి ఇలా వస్తారా, ఆ కుర్రాడు ఎవరో చాలాసేపటి నుంచి నన్నే చూస్తున్నాడండి. అనగానే ఈ ముసలాయన వచ్చాడు, ఈ వయసులో ఎవడే నిన్ను చూసేది అనుకుంటే కిటికీలో నుంచి బయటకు చూసాడట. ఓ వాడు పనికిరాని పాత సామాన్లు, చిత్తు కాగితాలు ఎరుకునేవాడే, వాడి దృష్టి ఎప్పుడు పనికిరాని వాటి మీదే ఉంటుంది, కానీ నువ్వు లోపలికి వచ్చాయి. సూపర్ అండి. అంటే అనగానే బామ్మగారు ఒక సెటర్ వేసిందంట, ఏమండాయ్ మీకు ఆ విషయం తెలుసా, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కల్ని, గజ్జి కుక్కల్ని పట్టుకెళ్ళిపోతున్నారంట. అయితే నన్నేం చేయమంటావు, ఎందుకైనా మంచిది మీరు బయటికి వెళ్ళమాకండి. నేను యాక్చువల్గా బన్నీ ఉన్నాడు కదా, శృతి హాసన్ టైపు, ఆ సినిమాలో ఎక్కువ నవ్వను, కానీ లోపలే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. చాలా సార్లు బయటకే నవ్వారు. ఏమో అండి, మీరు ఈ రోజు నన్ను నవ్వించారు. సుమన్ టీవీకి వచ్చిన వేళ విశేషం ఏమో కానీ గురుస్వామి గారు నన్ను నవ్వించకుండా పంపించరేమో అని, అంటే నేను నవ్వకుండా పోతాను అనుకున్నాను. ఏముందిలే వెళ్తున్నాము, ఆయన ఏదో స్టాండప్ కామెడీ అంటారు, నేనేమి నవ్వను, మన సంగతి మనకి తెలుసు కదా అనుకున్నా. ఒక ముసలాయన ఇలాగే వాళ్ళ ఆవిడని పిలుస్తున్నట్ట, బేబీ, స్వీటీ, బంగారం, చిట్టి, కన్నా ఇలా పిలుస్తుంటే ఆ కాలనీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. మనం పెళ్ళైన 4 రోజులకే కొట్లాడుకొని దెబ్బలాడుకొని విడాకుల కోసం పరిగెడుతున్నాము, వీళ్ళు చూడు ఇంత ముసలి వాళ్ళైనా ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట సీక్రెట్ ఏంటని. తాతగారు మీరు బామ్మగారిని ఇప్పటికీ అంత ప్రేమగా పిలుస్తూ ఉంటారు, చిట్టి, బంగారం, కన్నా అని పిలుస్తారు, ఏంటి మీ ప్రేమ సీక్రెట్ ఏంటి అన్నానంట. అనగానే ఆ ముసలాయన అటు ఇటు చూసి, సీక్రెట్ కాదు నా బొంద కాదురా నాయన, ఆవిడ పేరు మర్చిపోయి చాలా కాలం అయిందిరా బాబు,
అసలు విషయం అది. పట్టి కన్నా అని మేనేజ్ చేస్తున్నా అది కొంపదీసి మీరు చెప్పకండి బాబు అన్నాడు అట్లా. అంటే అసలు విషయం లోపల నుంచి బయటకు తనకు బయటకు వచ్చేసింది. అలా. ప్రేమ కాదనమాట అయితే. ఆ. బాగుంది మీ స్టాండప్ కామెడీకి అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. ముసలమ్మ జోకు మీకోసం మ్. వినిపిస్తాను. నా బాల్యం అంతా ఇక్కడ గోల్కొండ దగ్గర లంగరోస్ అని ఉండేది, అక్కడ గడిచింది అనమాట. అక్కడ నేను ఒక ముసలావిడని గమనించి ఆవిడ ఎలా మాట్లాడుతుంది, ఎలా పాటలు పాడుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ గమనించి ఆవిడ మీద ఒక జోక్ తయారు చేశాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆ జోక్ నవ్విస్తుంది. మేము మా సోకాల్డ్ మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా ఆ జోక్ కాపీ చేసి అందరికి వినిపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే అది ఎలా ఉంటుందంటే, ఆ ఆయన బ్రతుకున్నప్పుడు ఆ ముసలావిడ ఒక రకంగా పాటలు పాడేది, చనిపోయిన తర్వాత ఇంకో రకంగా పాటలు పాడడం మొదలెట్టింది. బ్రతుకున్నప్పుడు ఎలా పాడేదంటే, రాగి చెట్టు ఎక్కుతాడు రాగాలు దిత్తాడు రోగమన్న వచ్చి సావడమ్మాయిని రాగాల మీద మన్నువయ్యా, ఎద్దోలే తింటాడు ముద్దోలే వంటాడు సొమ్మ రోగం వచ్చి సావడమ్మ ఈని సొంకి ముఖం మీద మన్నువయ్యా, ఈని సొట్ట ముఖం మీద మన్నువయ్యా, ఈ పాడుగాను. ఇది తెలంగాణ లాంగ్వేజ్ లో యాక్సెంట్ లో ఉంది కదా, Accent లో యాక్సెంట్ ఈజ్ Yes. ఎంటైర్లీ డిఫరెంట్. ఈమె ఏమంటూ మన్నుపోయేందు 1 ఫైన్ టైం ముసలాయన బకెట్ దన్నేసి డిష్ అని పైకి వెళ్ళిపోయాడు. ఓ ఆ తర్వాత చాలా కాలానికి హెవీ ట్రాఫిక్ లోంచి నడుచుకుంటూ వెళ్తుంది, పాట పాడుతుంది. కానీ పాట మారిపోయింది. ఏం పాడుతుందంటే, కాళ్ళకు కడియాలు లేకుండెనా నా ముసలోడుండంగా గిట్లుంటినా, చేతికి గాజులు లేకుండెనా నా సెలమయ్యుండంగా గిట్లుంటినా, నా ముసలోడుండంగా గిట్లుంటినా, ఇట్లున్నా అనుబిడ్డప్పుడు లేదు బిడ్డ. ఎట్లుండే కొడుక అవును బిడ్డ. తనలో తను మాట్లాడుకుంటాను. అవునండి. ఆ పక్కనున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చూశాడు, ఈవిడికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి గట్టిగా విజిలేయటం మొదలెట్టాడంట. విజిలేస్తుంటే చూడకుండా వెళ్ళిపోతుంది ఆవిడ. ఈయన కోపం వచ్చింది, అరే ఏమ్మా కనీసం విజిలేస్తే తిరిగి చూసేయడం లేదా, పోవుడేనా? ఏంది బిడ్డ ఏమంటున్నావు? విజిలేస్తే తిరిగి చూసేయడం లేదా, పోవుడేనా? గట్ల నా బిడ్డ, విజిలేస్తే తిరిగి చూసే వయసు ఆ కొడక నాది, చిన్న పెద్ద లేకుండా నాకు విజిలేస్తావు పిల్లగా అని చెప్పేసి ఈయన తిట్టేసిందండి. తిట్టేసి మెల్లగా బస్ స్టాప్కి వచ్చింది. బస్ స్టాప్కి వస్తే అక్కడ మన బాబాయ్ ఒక ఆయన 4 పెగ్గులు బిగించి రెడీగా ఉన్నాడు. అక్కడ వచ్చేపోయి ఆటోలను బలకరిస్తున్నాడు ఆయన, ఆటో ఆటో. అంతలో ఒక ఆటో వాడు వచ్చాడు, ఏం సార్ ఎక్కడికన్నా పోవాలన్నా? అరే ఆటో ఆటో. వీడు ఆటో అంటున్నాడా హాటో అంటున్నాడా, ఆటో వాడికి పెద్ద కన్ఫ్యూజన్. అంతలో ఈ ముసలావిడ అక్కడ రాగానే ఒక డబుల్ డెక్కర్ బస్సు వచ్చిందంట, బస్సు మీద బస్సు. ఈవిడ వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేస్తుంది, ఓ బిడ్డ ఓ పిల్లగా ఈ బస్సు ఏడికి పోతుంది కొడక? ఎవరిని అడుగుతున్నా ముషిలి, నిన్నే బిడ్డ ఈ డబల్ బస్ ఏడికి పోతుంది, ఈ డబల్ బస్సు గిదా పైది పటాన్ చెరువు పోతుంది, కిందిది కీసరగుట్ట పోతుంది. ఈవిడ పాపం పటాన్ చెరువు వెళ్ళాడు, దందని పైకి ఎక్కేసింది. ఎంత స్పీడ్కి ఎక్కింది అంత స్పీడ్ కిందికి దిగిందంట. ఓ పిల్లగా నన్ను పై బస్సు ఎక్కుమంటావురా? గట్లెందుకు తిడుతున్నావు ముషిలి, పై బస్సులో డ్రైవర్ లేడు, నన్ను ఎక్కి సావమంటావు? లొట్ట కంట్లో కట్టె పుల్ల పెట్ట. అయ్యో రామా దేవుడా. స్టాండప్ కామెడీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్ గా మీ నుంచి అంతా ఎంజాయ్ చేసినప్పటికీ కొంచెం కొదువు అనిపిస్తుంది ఒక చోట. ఏంటది? పద్యం. పద్యం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడై నన్ను లేచిరాడు అకట ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నిటంబడి క్రాగిపోయినవి కన్నిటంబడి క్రాగిపోయినవి నిక్కంబిల్దు పాశానముల్ మీకు అవార్డ్స్ అంటే నేను ఇస్తాను. కళా తపస్వి అంటే ఘాటసీని పద్యం అండి ఇది, ఎప్పటికీ ఎవర్ గ్రీన్.
ఆ పద్యం వన్స్ మోర్ అనకుండా ఉండలేరు. వన్స్ మోర్ అవార్డ్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి మేము కువైట్లో జొన్న విత్తల గారు నేను కలిసి ప్రోగ్రామ్ చేసామన్నమాట. అప్పుడు అక్కడున్న తెలుగు అసోసియేషన్ వాళ్ళు గురుస్వామికి ఏం అవార్డు ఇవ్వాలి అంటే జొన్న విత్తల గారు ఒక అవార్డు ప్రపోజ్ చేశారు. ఈయనకు మీరు అవార్డు ఇస్తే అది ఎలా ఉండాలంటే వికట కవిగాయక నటశేఖర అనే బిరుదు ఇవ్వాలి మీరు అని చెప్పి అన్నాడు. అంటే ఇతనిలో ఒక వికట కవి ఉన్నాడు, ఒక నటుడు ఉన్నాడు, ఒక గాయకుడు ఉన్నాడు, ఒక డాన్సర్ ఉన్నాడు, అన్ని రకాలుగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి ఈయనకు వికట కవి గాయక నటశేఖర్ అవార్డు ఇవ్వమని ఆయన చెప్పడం, వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఆ బ్రహ్మ సజెస్ట్ చేసిన తర్వాత నా తరమా అని మాత్రమే చెప్పగలను. కానీ అంతకు మించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడాను ఏదైనా ఇంకా గొప్ప అవార్డులు మిమ్మల్ని వరించాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా మిమ్మల్ని మీకు వచ్చినటువంటి అవార్డులని గురించి కూడా మాకు తెలియజేస్తారా? చాలా అవార్డులు వచ్చాయంటే ప్యారడీ ప్రవీణ, ప్యారడీ కళానిధి, ప్యారడీ సామ్రాట్, ప్యారడీ కింగ్, తర్వాత హాస్య భూషణ, ఇలాంటి అవార్డ్స్ చాలా వచ్చాయి. కాకపోతే గవర్నమెంట్ నుంచి అంటూ నాకు ఏ అవార్డు రాలేదు. ఆ తర్వాత నేను కూడా ఒక 5 వరకు ప్రపంచ రికార్డులు చేశాను. లిమ్కా అది మీరు లిమ్కా ఏంటంటే ఒక పాటను 25 రకాలుగా పాడడం, అదొకటి లిమ్కా బుక్ క్రియేషన్. అలాగే 100 నిమిషాల్లో 100 ప్యారడీలు పాడడం ఒకటి. ఆ తర్వాత 100 మంది పాడిన పాటల్ని రివర్స్ లో పాడటం ఒకటి. ఇలా కొన్ని ఒక 5 ప్రపంచ రికార్డులు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నేను ఇంతవరకు ఒక 10 సినిమాలు 10 సీరియళ్ళు చేశాను. గత 30 సంవత్సరాలుగా 6,000కు పైగా ప్రదర్శనలు చేశాను. ఒక 16 దేశాలు తిరిగాను. ఒక అమెరికాకు 14 సార్లు వెళ్ళాను. 60 షోలు అమెరికాలో చేశాను. అలా ఇలా మీ ఈ ప్రస్థానంలో నుంచి నేను కొన్ని ప్రశ్నలు అడగచ్చా? అడగండి. ఈ లిమ్కా అవార్డులు ఇవన్నీ కూడాను చంద్రునికి ఒక నూలుపోవులాగా మీకు వచ్చినవి అని నాకు అనిపిస్తుంది. అయితే అమెరికా యాత్రలో మీరు 14 సార్లు చేశారు. మా ప్రవాస భారతీయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి మాకు పంచుకోండి. తప్పకుండా. నాకు మొదట అసలు నన్ను అమెరికా తీసుకెళ్ళడానికి ఎంకరేజ్ చేసింది ఎవరంటే ప్రసాద్ తోటకూర గారు ఇండియా వచ్చారు. ఆయన వచ్చి ఆడియన్స్లో ఆయన ఉన్నారు. ఆయన పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళందరి ముందు నేను ప్రదర్శన చేస్తున్నాను, ఇట్లా జోక్స్ ఇవన్నీ చెప్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా నవ్వుతున్నారు నా జోక్స్కి. నవ్వుతుంటే తోటకూర ప్రసాద్ గారు నన్ను చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు. అలా మార్చి మార్చి చూసి ఆ ప్రోగ్రామ్ అయిపోయింది మొత్తానికి. అయిపోయిన తర్వాత నేను అమెరికా వెళ్ళాను. అమెరికా ఫస్ట్ నన్ను మణిశర్మ గారు తీసుకెళ్లారు అమెరికాకు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే 16 స్టేట్స్లో మా పర్ఫార్మెన్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్, మంచి అప్లాస్ రావటం. తర్వాత అక్కడ న్యూస్ ఇవన్నీ పత్రికలన్నీ కూడా నా గురించి బాగా రాయటం, ఇదంతా జరిగింది. అప్పుడు ఒక సభలో తోటకూర ప్రసాద్ గారు చెప్తున్నారనమాట, గురుస్వామిని ఇక్కడికి అమెరికా రావాలని చెప్పేసి నేనే సంకల్పించాను. అక్కడ ఆర్గనైజర్కి నేను చెప్పి ఆయన్ని పిలిపించాను. యాక్చువల్గా మేము రవీంద్ర భారతిలో కూర్చున్నప్పుడు నా పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈయన జోకులకు ఆయన పడి నవ్వుతున్నాడు. అసలు ఎప్పుడు నవ్వని చంద్రబాబునే నవ్వించిందంటే ఇతను మనగాడు, అమెరికా రావాలనుకున్నాను, నేను ఇతన్ని పిలిపించాను అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. ఆయన మిమ్మల్ని పిలిపించడం మా అదృష్టం అండి, ఆయనకి మేము కృతజ్ఞులు. థ్యాంక్ యూ. ఆ తర్వాత మన చాలా మంది ఉన్నారు అమెరికాలో, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దాము గేదెల గారు, ఆ తర్వాత సురేష్ మండువ గారు, ఇలా చాలామంది ప్రతి చోటకి వెళ్ళిన తర్వాత శంకర్ బండి గారు, ఇలా చాలా మంది మిత్రులు నన్ను మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో మీరు మిమ్మల్ని నేను కూడా మళ్ళీ అక్కడ అమెరికాలో కలుసుకుందాం. తప్పకుండా. అమెరికా నుంచి నన్ను రేడియో ఇంటర్వ్యూ చేశారు, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేశారు. ఇది అంతా కూడాను సుమన్ టీవీ యొక్క వారి యొక్క చలవేనండి, చలవ. నేనేదో పూర్వజన్మ సుకృతం ఉండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటటువంటి అదృష్టం కలిగిందని సుమన్ టీవీ ద్వారా నేను సగర్వంగా అయితే చెప్పుకుంటున్నాను. మీ యొక్క ప్రెషస్ టైంకి రియల్లీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు కూడా చక్కగా ఇంటర్వ్యూ చేశారు, నాలో నుండి ఏమేమి రాబట్టారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ వీక్షకులకు, మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి గురుస్వామి గారు, మీ ప్రెషస్ టైంని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు. సో ఇది ఇవాల్టి స్పెషల్ షో విత్ ప్యారడీ గురుస్వామి గారితో. నచ్చిందా? బాగా ఎంజాయ్ చేశారా? మీ రాధికతో సరదాగా మరొక స్పెషల్ గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దామా? ఓన్లీ ఆన్ సుమన్ టీవీ.